నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ లిక్కర్ స్కామ్ వాస్తవానికి చూస్తే దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇసుమ రేణు అంతా అదే ఏపీ లిక్కర్ స్కామ్ కొండంత అని. అదేవిధంగా ఈ కొండంత స్కామ్లో ఎన్నో కొండలు బయటపడుతూ వస్తున్నాయి. గతంలో మనం చూసుకుంటే నోట్ల కట్టల కొండలు ఎన్నో బయటపడ్డాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, దుబాయ్లో ఇలా అన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఈడీ దాని వేట సంచలనం కింద మారింది. మొత్తానికి బంగారు కొండను వేటాడుతుంది. గతంలో దాదాపు 220 కోట్లతో ఉన్నటువంటి ఒక బంగారం ఇప్పుడు దాని విలువ దాదాపు 500 కోట్లకి ఎగబాకిందని, ఎక్కడుంది ఆ ఏపీ లిక్కర్ గోల్డ్ కొండ అనేది వెతుకుతున్నారు. మొత్తానికి దొరికిద్దా లేదంటే ఏం చెప్తారు? గోల్డ్ మ్యాన్ పాట విన్నావా? ఎన్టీ రామారావు గారు సార్ విన్నా. గజ దొంగ అనే సినిమా, ఆ పాట వేద్దామా? గోల్డ్ ఉమన్ అని పాట ఇవాళ మళ్ళీ ప్యారడీగా పాడాలా? ఇది ఏపీ లిక్కర్ స్కామ్. ఏంటి, జగన్మోహన్ రెడ్డి లంచాలు అసలు ఎన్ని రూపాలుగా తీసుకున్నాడు అంటే, మామూలుగా భూముల రూపంలో, లేకపోతే క్యాష్ రూపంలో, ఇక ఆ తర్వాత మరి బంగారం రూపంలో. అసలు ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తునటువంటి బంగారం ప్రభుత్వ పెద్దలకి లంచంగా ఇవ్వడం. ఒక్క బ్రాండే దగ్గర 200 కోట్ల బంగారం ఇచ్చిందన్నారు. ఇది ఆ మ్యాన్షన్ హౌస్, ఆ బ్రాండ్ 200 కోట్ల బంగారం. మరి వాళ్ళు లిక్కర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినందుకు మరి లంచంగా ఇచ్చారు. ఆ డిస్టిలరీల యజమానులు కూడా వాంగ్మూలం ఇచ్చారు సిట్కి. ఇప్పుడు పద్మావతి జ్యువెలరీస్ అక్కడ ఒక 104 కోట్ల బంగారం కొన్నారని, తాయల్ జ్యువెలరీస్ అక్కడ ఒక 86 కోట్ల బంగారం కొన్నారని, ఉదయ్ జ్యువెలరీస్ ఒక 4 కోట్ల బంగారం కొన్నారని ఆ రసీదులు కూడా బయటపడ్డాయి. ఆ రోజు ఈ ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఫలితాలు వచ్చాయి. కరెక్ట్గా ఇవాళకి 2 ఏళ్ళు అవుతాం. ఈరోజు ఎంత? జూన్ 4, 2024 జూన్ 4 జగన్ ఓడిపోగానే అక్కడ గొల్లపూడి నుంచి ఒక కార్ బుల్లెట్ స్పీడ్తో హైదరాబాద్ దూసుకుపోతాను. దారిలో అక్కడ నందిగామ దగ్గర టీ కొట్టు దగ్గర ఒకటి కొట్టింది. అతను అప్పటినే టీ తాగేవాడు కాస్త ఫోన్ చేసి ఆ కారు నంబర్ చెప్పాడు పోలీస్కి. పోలీసులు వేట. ఆ కారు ఎక్కడ దొరికింది? నానక్రామ్గూడ విల్లా. కారులో ఏమున్నాయి? రసీదులు. ఎవరిదా కారు? వాసుదేవరెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా, బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ ఎండీగా 2 పోస్టులు అతను అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అసలు ఈ బంగారం, ఈ రసీదులు ఇవాళ మొత్తం మనం చూసాం. సిట్ ఛార్జ్షీట్లో అసలు మొత్తం జ్యువెలరీ షాపుల్లో పేర్లు, అటు ముంబై బేస్డు, ఇటు కోల్కతా బేస్డు, ఢిల్లీ బేస్డు, హైదరాబాద్, చెన్నై బేస్డు జ్యువెలరీ షాపుల పేర్లు ఇన్ని ఛార్జ్షీట్లో ఉన్నాయంటే, ఇంతవరకు ఇన్ని ఛార్జ్షీట్లు మనం చూసాం కానీ ఇన్ని దర్యాప్తు సంస్థలు ఈ విధంగా విచారణలు చేసినాయి కానీ ఫస్ట్ టైం అన్నమాట. పద్మావతి జ్యువెలరీస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ శ్రీ జ్యువెలరీస్ ఎగ్జిమ్, రావు సాహెబ్ బురుగు మహదేవ్ జ్యువెలరీస్, అదే చెన్నై మహదేవప్ప జ్యువెలరీస్ అంటాం. లేకపోతే సోనా చాందీ జ్యువెలరీస్ ముంబై, లేకపోతే తాయల్ జ్యువెలరీస్ ఇందాక చెప్పా, ఉదయ్ జ్యువెలరీస్, మోహన్ లాల్ జ్యువెలరీస్. ఇన్ని షాపుల దగ్గర మరి ఇంత పెద్ద ఎత్తున కొనడం. ఆ డిస్టిలరీల యజమాని ఆ జైపాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సిట్ దగ్గర చెప్పాడు, అతనే ఇచ్చాడు వాంగ్మూలం. నల్లప్పన్ ముత్తప్పన్, లేకపోతే జయరాముడు, ఎస్విఎన్ షుగర్స్ ఏదో డిస్టిలరీస్. అతను ఎవరో సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను సీఎం పిఏని, మీకు లిక్కర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలంటే మరి 200 కోట్లు బంగారం ఇవ్వాలి, మేము 400 కోట్లు బంగారం ఇవ్వాల్సి వచ్చిందని ఇచ్చిన వాంగ్మూలాలు. ఇప్పుడు అతను ఎవరిన హవాలా ఏజెంట్ని పట్టుకున్నారు, అనిల్ చోక్రా బయటపెట్టాడు, నేను 78 కోట్ల నగదుని బంగారంగా మార్చాను. నా డొల్ల కంపెనీలు అవేంటవి, ఓల్విక్ అని, క్రిపటి అని, నైస్నా అని, ఈ డొల్ల కంపెనీల ద్వారా నేనే 78 కోట్ల బంగారం పలానా చాముండి జ్యువెలరీస్, ఇది కొత్త జ్యువెలరీస్, చాముండి జ్యువెలరీస్ చేతన్ కుమార్ అతని తండ్రి దగ్గర పర్చేజ్ చేసి ఇట్లా ఇచ్చామని చెప్పి వాళ్ళు చెబితే, నేను అంటోంది అదే,
గజ దొంగ సినిమానా? గోల్డ్ మ్యాన్ పాట వేయాలా? సార్ గతంలో కూడా మనం చూసుకుంటే ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి బంగారు కడ్డీలు కొన్నారని చెప్పి ఎన్నో వందల కోట్లతో కడ్డీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఏదో వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి బంగారం మొత్తాన్ని ఇక్కడే ఉన్నాయా, లేదా ఏపీలో ఉన్నాయా, తెలంగాణలో ఉన్నాయా, లేదంటే ఇప్పుడు విదేశాలు అది కూడా దాటి వెళ్ళాయా అంటే ఏం చెప్తారు సార్? అంటే డెన్లు. ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక డెన్ ఉందన్నారు, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో. అతను ఎవరో ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్. ఈరోజు కూడా అతను ఏదో మళ్ళీ బెయిల్కి వేసాడు, రిజెక్ట్ చేసినట్టుంది కోర్టు. అంటే మొత్తం బంగారం అంతా ఎక్కడెక్కడ ఉంది, ఎంతెంత ఉంది ప్రణయ్ ప్రకాష్ చెప్తాడా? లేకపోతే హైదరాబాద్లో 7 డెన్లు ఉన్నాయన్నారు, అత్తాపూర్, లేకపోతే ఫిలిం నగర్, పెద్దమ్మ గుడి, మొత్తం ఏది బంజారా హిల్స్ కానీ, అసలు అపోలో దగ్గర కానీ ఒక 7 డెన్లు ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి. అదేదో ఇంజనీరింగ్ కాలేజీలో దొరికే అట్టపెట్టెలు. ఇప్పుడు అక్కడ ఉందా? ఎక్కడుంది ఈ మైన్, ఈ గోల్డ్ మైన్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ దాహం, ఏది ధనదాహం, వాళ్ళ బంగారు దాహం. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీకు తెలుసు, అతను ఒక గోల్డ్ మ్యాన్. టాయిలెట్ కూడా బంగారు కమోడు కట్టించుకున్నాడని చెప్పి వార్తలు. బంగారు పళ్ళెంలో అన్నం తినటం, బంగారు కుర్చీ పైన ఆసనము, లేకపోతే అసలు మొత్తం స్పూన్స్ కానీ, అసలు ఆ ఇల్లంతా బంగారం అన్నారు. అప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఇంటి పైన దాడులు, అసలు ఆయన మొన్న సమర్పించిన అఫిడవిట్లో కూడా అదే ఉంటుంది. భార్య పేరుతో, అతని పేరుతో 84 కోట్ల బంగారం, లేకపోతే 84 కిలోల బంగారం, ఒక 400 కిలోల వెండో ఏమో చూపించినట్టున్నారు అఫిడవిట్లో. గాలి జనార్దన్ రెడ్డి మొన్న కేసు కూడా వేసాడు, మా బంగారం చెదలబడుతుంది, పాడైపోద్ది, తుప్పు పట్టుద్ది, మా బంగారం ఇచ్చేయండి అనో ఏదన్నాడు. నవ్వారంతా. అంటే బంగారంకి తుప్పు పట్టుద్దా? అంటే ఇప్పుడు అంటే వీళ్ళకు ఉన్నటువంటి అసలు అంత కాంక్ష ఏంటి? నేను అంటోంది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీ మేడం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ, ఎందుకంటే ఆ మద్యం కుంభకోణం వెనుక సూత్రధారులు వాళ్ళిద్దరే అన్నారు. మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న దీంట్లో ఒక్క మ్యాన్షన్ హౌసే 200 కోట్ల బంగారం ఇచ్చిందంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ 5 ఏళ్లలో ఎన్ని బ్రాండ్స్ని ఆయన ప్రమోట్ చేశాడు? 31 బ్రాండ్స్ ఆయన ప్రమోట్ చేశాడు. 31 బ్రాండ్స్, మరి ఆన్ యావరేజ్ 200 కోట్లు చొప్పున వేసుకో, ఎంత? 31 రోళ్ళు. అక్కడే నీకు 6,200 కోట్లు బంగారమే కనపడుతోంది. అంటే అప్పుడు విలువ అది, ఇప్పుడు రెట్టింపు. ఇప్పుడు 12,000 కోట్లు బంగారం. మీరేమో ఏమని చెబుతున్నారు ఇంట్రోలో? ఏందంటే 220 కోట్ల విలువైన బంగారం అంట, 250 కిలోల బంగారం అంట. ఇప్పుడు రేటు పెరిగింది. అప్పుడు వాళ్ళు కొన్నప్పుడు లంచం ఇచ్చినప్పుడు 80 లక్షలే ఉంది కిలో. ఇప్పుడు అది కాస్త మరి 1.5 కోటి ఏమవుతుంది. అంటే ఇప్పుడు ఇది 220 కోట్ల రూపాయలు కాదు, 12,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల బంగారం ఇక్కడ మన కళ్ళ ముందు కనపడుతుంటే, నేను అంటోంది వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం. ఎవరో జైపాల్ రెడ్డి అని ఆయనే చెప్పాడు. అదేదో శర్వాణి, మరి అదేదో కంపెనీ అనుకుంటాను, అటు హైదరాబాద్ది. అంటే హవాలా అనిల్ చోక్రా, చేతన్ కుమార్, అసలు ఎంత పెద్ద ఎత్తున ఇన్ని డొల్ల కంపెనీలు, అటు ముంబై, ఇటు కోల్కత్తా, అసలు విదేశాలకు వెళ్ళిందన్నారు. ఇప్పుడు బంగారం కూడా విదేశాలకు వెళ్ళిందా? అంటే దీనిపైన ఒక సిట్టేయా. ఏది గోల్డ్ మైన్ ఒక్కటే బయటపడాలంటే, ఇప్పుడు ప్రధాని మోడీ నిన్న ఏమని పిలిపించారు? మన దగ్గర ఫారిన్ కరెన్సీ తక్కువ ఉంది, బంగారం కొనబాకండి, 1 సంవత్సరం పాటు నిషేధం విధించండి, పెట్రోల్ డీజిల్ కూడా తక్కువ వాడుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని ఆయన పొదుపు చర్యలు చెబుతున్నాడు. పొదుపు చర్యలు ఎందుకు ప్రధాని మోడీ గారు? ఈ మైన్ పట్టుకోండి చాలు. ఏది జగన్మోహన్ రెడ్డి గోల్డ్ మైన్ కనుక పట్టుకుంటే అది బ్యాంకులో పెట్టి దానికి వచ్చినటువంటి రుణాన్ని ఏదైతే బాధితులకు ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది, చేయాల్సింది. ఇప్పుడు ఈడీ వచ్చింది నిన్న కూడా, ఏదో తిరుపతి కల్తీ నెయ్యి మీద పడ్డట్టున్నారు. 15 ప్రాంతాల్లో వాళ్ళు ఏదో సోదాలు చేశారు. బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా ఆ డైరీ అన్నిటి మీద. అదే అతనెవరు? విపుల్ జైన్, పొమిల్ జైన్, రాజశేఖరన్, అపూర్వ చావడ, మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి ఆ డైరీ యజమానులే కాదు. అశ్వని, ఆ సుగంధ్ కెమికల్స్ అనేవాడు, అన్ని చోట్ల జరిగినటువంటి దాంట్లో అక్కడ ఏది ఈడీ ఇక పర్మనెంట్గా ఈడీ ఏపీలో పెట్టుకుంటే పోలా, సెంట్రల్ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసలు ఇక దేశం మొత్తం ఇతర రాష్ట్రాలు కాదు, ముందు ఆంధ్రప్రదేశ్కే ఒక ఈడీ పెట్టుకోవాలా? ఒక ఈడీ కార్యాలయం ఇక్కడ పెట్టేస్తే పోతుందా? అంటే ఇప్పుడు మద్యంలో ఇవాళ మీరు అన్నది ఈ గోల్డ్ మైన్,
అటు కల్తీ నెయ్యి, అందులో మరి మనీ లాండరింగ్. అంటే జగన్ ఒక్క మద్యంలోనే నాకు తెలిసి 50,000 కోట్లు విదేశాలకి మనీ లాండరింగ్ జరిగినట్టుగా కొంతమంది అంచనా. అంటే ఇప్పుడు యాక్చువల్గా 1,00,000 కోట్ల మద్యం అమ్మారు 5 ఏళ్లలో, అది తయారీకి ఎంత ఖర్చు అయింది? 10,000 కోట్లు మహా అయితే, క్వాలిటీ నికార్సైన మద్యం అయితే. కానీ ఇదేంటిది? ఇదేదో విషం 100 కోట్లలో అయిపోయింది. అసలు మామూలుగా చాలా తక్కువే అవుతుంది తయారీ కూడా. పోనీ ట్రాన్స్పోర్టు, వాళ్ళు ఉద్యోగస్తుల జీతాలు ఇవన్నీ వేసుకున్నా ఇంకో 10,000 కోట్లు అవుతాయి. సజ్జలు ఏమన్నాడు ఆ రోజు? చంద్రబాబు కన్నా మేము ఎక్కువ ఆదాయం తెచ్చాం, మా వల్ల ఖజానాకి 25,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. తీసేయి ఆ 25,000 కోట్లు, 20,000 కోట్లు, 45,000 కోట్లు పోయినా 55,000 కోట్లు ఏమయ్యాయి? ఎవరు తిన్నారు? దాంట్లో బంగారం 6,000 కోట్లు కనపడుతుంది. మిగతా 49,000 కోట్లు క్యాష్ రూపంలో లేకపోతే ల్యాండ్స్ రూపంలో భూములు కొన్నారని 7 రకాలుగా మనీ లాండరింగ్ అన్నారు, 5 రకాలుగా మనీ రూటింగ్ అన్నారు, సినిమాలు తీశారన్నారు. వీటన్నిటిపైన ఇవాళ మొత్తం సిట్ లేకపోతే ఈడీ లేకపోతే సిబిఐ ఆంధ్రప్రదేశ్ పైనే ఇవాళ మీరు టోటల్గా మీ దృష్టి పెట్టడం కాదు, మీ విచారణ ముమ్మరం చేయటం కాదు, ఈ ఆస్తులు మొత్తం ఇవాళ సీజ్ చేయాలి, ఈ బంగారం సీజ్ చేయాలి. ఇదేంటిది? ఇది దేశ సంపద, ప్రజల సంపద కొల్లగొట్టాడు. మెకన్నాస్ గోల్డ్. ఏంటి ఆ సినిమా? మెకన్నాస్ గోల్డ్ చూసావా? అంటే ఇది జగన్నాస్ గోల్డ్ అనమాట. అంటే అప్పుడు అది దాన్నే మోసగాడనో ఏదో సినిమా తీశారు, కృష్ణాది. గుర్రాలు, లేకపోతే మంచి సంచులు బంగారం, కడ్డీలు అన్నావు ఇందాక, ఈ మొత్తం బయటకు వస్తాయా? సో చూడాలి సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈడీ పరిశోధనలో ఖచ్చితంగా గోల్డ్ కొండ, బంగారపు కొండ ఎక్కడ దొరకబోతుంది? అది తాడేపల్లి ప్యాలెస్లోనా, ఎలహంగా ప్యాలెస్లోనా, లేదంటే మనకి ఇడుపులపై ప్యాలెస్లోనా, లేదా లోటస్ ప్యాలెస్లోనా? మొత్తానికి ఎక్కడ దొరుకుతుందో చూద్దాం సార్. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.